భూమి లిల్లీ కోసం వెతుకుతుందని అపూర్వ పసిగట్టి, ఏంటే లిల్లీ కోసం వెతుకుతున్నావా, నాకు తెలుసు నీ చావు తెలివితేటలు, అందుకే నువ్వు రాకముందే లిల్లీని మాయం చేశా అని అపూర్వ అంటుండగా, నువ్వు ఆడదానివేనా, ఆ రోజు మా అమ్మని మంటల్లో కాల్చేశావు, ఇప్పుడు నీ కూతురు జీవితంలో నిప్పులు పోస్తున్నావు అని అంటూ ఉండగా, అంత లేదు అంటుంది నక్షత్ర. అంటే తోడు దొంగలన్నమాట. ఇప్పుడు చెప్తున్నా, లిల్లీ ఎక్కడుందో కనిపెట్టి ఖచ్చితంగా దాని నోటి వెంట నిజం కక్కిస్తా అని అపూర్వతో ఛాలెంజ్ చేస్తుంది ఆ భూమి. చూద్దాం పద బేబీ అని తిప్పుకుంటూ వెళ్ళిపోతుంది అపూర్వ. ఇప్పుడు ఎలా అమ్మా అని అడుగుతూ ఉంటాడు కేపీ. ఇప్పుడు బావ హెల్ప్ తీసుకోక తప్పదు అని భూమి అంటుండగా, వాడు హెల్ప్ చేస్తాడంటావా అని కేపీ అడుగుతుండగా, బావ చాలా మంచోడు మావయ్య, ఖచ్చితంగా హెల్ప్ చేస్తాడు అని భూమి నచ్చ చెప్తూ ఉంటుంది. మరోవైపు పూరి ధృవాల నిశ్చితార్థానికి అన్ని ఏర్పాట్లు చేస్తాడు గగన్. పూరిని రెడీ చేస్తూ ఉంటుంది శారద. నా చెల్లి పూరి ఎంత అందంగా ఉందో అని అంటూ ఉంటాడు గగన్. తొందరగా రెడీ చేయమ్మా, వాళ్ళు వచ్చేస్తుంటారు అంటుండగా, బయలుదేరారా కనుక్కున్నానా అని అనేసరికి అలాగే అంటూ ధృవాకి కాల్ చేస్తాడు గగన్. బయలుదేరారా అని అడుగుతుండగా, 2 minutes గగన్, బయలుదేరుతాం. అవును, నా చెల్లి విషయంలో మీకు ఒక ప్రపోజల్ పెట్టాను, మీ అమ్మని అడిగి నిర్ణయం చెప్తానని చెప్పారు, చెప్పలేదు అంటుండగా, మా అమ్మ నా మాట కాదనదండి, వచ్చేయండి అని ధృవాకి చెప్పి జరిగింది గుర్తు తెచ్చుకుంటాడు గగన్. మీ చెల్లి పూరిని పెళ్లి చేసుకోవడానికి నాకు ఏ అభ్యంతరం లేదండి, కానీ ఒక కండిషన్, మా చెల్లి తారాని మీరు పెళ్లి చేసుకోవాలి అని ధృవ చెప్పగానే, నాకు పెళ్ళయిందండి, కానీ నా భార్య నాతో కలిసి ఉండట్లేదు, విడిగా ఉంటున్నాం అని గగన్ చెప్పగానే షాక్ అవుతాడు ధృవ. పర్లేదు, మీరిద్దరూ కలిసి ఉండట్లేదు కదా, నాకేం అభ్యంతరం లేదండి, మీ అమ్మగారిని అడిగి చెప్పండి అని ధృవ అనగానే, అలాగే అంటాడు గగన్. ఇక గగన్ శారద దగ్గరికి వెళ్ళి, మాట్లాడాలమ్మా అంటుండగా, నా ముందే మాట్లాడానయ్యా అంటూ ఉంటుంది పూరి. కానీ పక్కకి లాక్కెళ్ళి, ఇప్పుడే తీసుకొస్తానమ్మా అని అంటూ బయట గార్డెన్లో శారదాని కూర్చోబెట్టి, ధృవ ఇలా కండిషన్ పెట్టాడమ్మా, తారాని పెళ్లి చేసుకోవాలి అన్నాడు, నేను ఒప్పుకున్నాను అని చెప్పేసరికి శారద షాక్ అవుతుంది. ఏంటి, పూరికి నువ్వు మంచి సంబంధం తీసుకురావడం కరెక్టే, కానీ దానికోసం నా కోడలు భూమి జీవితంలో నిప్పులు పోస్తానంటే నేను ఊరుకోను అంటూ ఉండగా, ప్లీజ్ అమ్మా అది కాదమ్మా, మేమిద్దరం ఎప్పుడో విడిపోయాం, అయినా ఇంత పెద్ద మ్యాటర్ ఎందుకు చేస్తున్నావు నువ్వు అని అంటుండగా, లేదురా, నువ్వేది చెప్పినా నేను వినను, నువ్వు మరొక మంచి సంబంధం చూడు, కానీ భూమి జీవితంలో నిప్పులు పోస్తానంటే నేను ఊరుకోను అని శారద వెళ్ళిపోబోతూ ఉండగా, శారద కాళ్ళు పట్టుకుంటాడు గగన్. ప్లీజ్ అమ్మా అని అంటూ, నువ్వేమీ మాట్లాడకు అని వెళ్ళిపోతాడు గగన్. శారద ఏం చేయాలో తెలియక ఫోన్ చేస్తూ ఉంటుంది భూమికి. ఫోన్ లిఫ్ట్ చేయదు భూమి. దాంతో కేపీకి ఫోన్ చేసి విషయం అంతా చెప్పేసరికి భూమికి విషయం చెప్తాడు కేపీ. ఏంటి, నేనుండగా మరొక పెళ్ళి ఎలా చేసుకుంటారు ఆయన, ఇప్పుడే చెప్తా అని భూమి గగన్ ఇంటికి బయలుదేరబోతుండగా, అప్పుడే చూసిన అపూర్వ శారద గగన్ల దగ్గరికి భూమి వెళ్తుందని శరత్ చంద్రకి చాడీలు చెప్పి భూమి పైన ఎక్కిస్తుంది శరత్ చంద్రకి అపూర్వ. దాంతో, నువ్వు ఇప్పుడు ఇల్లు దాటితే నేను ఊరుకోను, ఇక బయటే ఉంటావు, ఇంట్లోకి రాలేవు అని అనగానే ఆగిపోతుంది భూమి. మరోవైపు ధృవ తార ఇద్దరు వచ్చేస్తారు. గగన్ ధృవాన్ని వాటేసుకొని గ్రాండ్గా వెల్కమ్ చెప్పి తీసుకెళ్ళి కూర్చోబెడతాడు. అమ్మ కాఫీ టిఫిన్ అంటూ ఉండగా, పర్లేదండి అని అంటాడు ధృవ. అమ్మ పూరిని తీసుకురా అనగానే పూరిని తీసుకొస్తున్న శారద భూమికి కాల్ చేయబోతుండగా, అవసరం లేదమ్మా, ఈ పెళ్ళికి అన్నయ్య ఒప్పుకున్నప్పుడు నీకేంటి అని ఫోన్ ఇవ్వదు పూరి శారదకి. అప్పటికే శారద ఫోన్ గగన్ లాగేసుకుంటాడు. దాంతో చేసేది లేక పూరిని తీసుకెళ్ళి ధృవ ముందు కూర్చోబెడుతుంది శారద. అమ్మ పూరి, బావగారిని చూడమ్మా అనేసరికి తలెత్తి చూసి సిగ్గుపడుతుంది పూరి. ధృవ ఇలా అంటుంటాడు, మీ చెల్లి ఎలా ఉన్నా పర్లేదు బావగారు, నాకు ఓకే, నాకు నా చెల్లి తార ఇంపార్టెంట్ అని అనగానే, మీ అన్నా చెల్లెల అనుబంధం చాలా బాగుంది అని శారద అంటూ ఉండగా వెళ్ళి
బ్లెస్ మీ అత్తయ్య అని శారద కాళ్ళు పట్టుకోబోతూ ఉంటుంది తార. ఏం దీవించాలో తెలియక చల్లగా ఉండమ్మా అని దీవిస్తుంది శారద. మా అన్నయ్య బెస్ట్ నెంబర్ 1 అన్నయ్య అని అనగానే నేనున్నాను అన్నట్టు చూస్తాడు పూరి వైపు గగన్. గగన్ గారు నేను కండిషన్ చెప్పాను కదా అని ధ్రువ అంటుండగా శారద మాట్లాడుతూ మీరు ఏదో కండిషన్ పెట్టారంట బాబు, కానీ మీ చెల్లికి మా గగన్ నచ్చాలి కదా అనేసరికి నాకు పిచ్చి పిచ్చిగా నచ్చేశాడు అని తార చెప్తూ అసలు నేను గగన్ని ఇష్టపడ్డాను అని చెప్పడంతో అయ్యో మేమే వాళ్ళు ఇష్టపడ్డాం అనుకుంటే వాళ్ళు మమ్మల్ని ఇష్టపడ్డారా అని అంటూనే గగన్ నీకు అమ్మాయి నచ్చాలి కదా అని అడుగుతూ ఉంటుంది శారద. ఇప్పుడు ఏం చేయాలో తెలియక తార వైపు ధ్రువ వైపు గగన్ చూస్తుండగా చెప్పండి అని అంటాడు ధ్రువ. నాది సేమ్ ఫీలింగ్ బావగారు, నాకు నా చెల్లి ఇంపార్టెంట్ అని గగన్ అనేసరికి ఏంటన్నయ్య ఇలా మాట్లాడుతున్నాడు, నేను 1 పీస్ కదా అని అంటూ ఉంటుంది ధ్రువతో తార. భూమికి ఎలా విషయం చెప్పాలి అంటుండగా భూమి ఇంట్లో నుండి బయలుదేరుతుంది. ఇక భూమికి విషయం చెప్పిన శారదాని కొప్పడతాడు గగన్. ధ్రువ తారాల నిర్ణయం ఏంటి, పూరి పెళ్ళి ఎవరితో జరుగుతుంది, ఏం జరుగుతుందో రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.